సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది మొన్న హుజురాబాద్ నియోజకవర్గం నుంచి. సో ఆయన వ్యవహార శైలి ఆ పార్టీకి మంచి చేసేలాగా ఉందా, చెడు చేసేలాగా ఉందా? ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ మొన్న అరికేపూడి గాంధీ గారి విషయంలో ఏ విధమైన ఫైట్ జరిగిందో మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య. అదేవిధంగా మొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీద కూడా మీటింగ్ లో ఏది ఉమ్మడి జిల్లా ఆ మీటింగ్ లో దానికి అందరూ ఆహ్వానితులు అందరూ వచ్చారు. సో అక్కడ ఆ గొడవ చేయడానికి గల అంటే ముఖ్యంగా మోటివ్ ఏంటి? ఎందుకంటే ఆయన చాలా మంది ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఈ కేటీఆర్ దృష్టిలో పడ్డానుకో లేకపోతే కేసీఆర్ గారి దృష్టిలో పడ్డానుకో లేదా మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు. నేను కూడా ఒక నాయకుడు, నేను కూడా ఎమ్మెల్యేని గెలిచాను, ఈ పార్టీకి నేను కూడా అన్ని పనులు చేసి పెడుతున్నాను ఉద్దేశంతో ప్రయత్నిస్తాడు అనేది రకరకాల ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. కానీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మీరైతే ఏ విధంగా చూస్తారు? ఏ పార్టీ చెప్పు అంటాడు, అరుస్తా ఉంటాడు. పార్టీ అంటే నీ దాంట్లో సబితారెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చి మంత్రి అయింది? శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి లేవా? నువ్వు కాంగ్రెస్ పార్టీ లేవా? కాంగ్రెస్ టికెట్ మీద కొట్లాడలేదా? నీవు నీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో తండ్రి మన తర్వాత వీళ్ళ తండ్రి కో బ్రదర్స్ అన్నయ్య అవుతాడు కదా. నువ్వు రాజ్యం వెళ్ళావు కదా. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నప్పుడు ఏ పద్ధతిలో చేర్చుకున్నాడు? అంతే కదా. 2014లో జాన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్, ఈయన పేరేంది మన అజయ్ ఖమ్మం ఏ పార్టీకి వెళ్ళి గెలిచిండు? పువ్వాడ కాంగ్రెస్ చేరిండు కదా. యాదయ్య చేరిండు కదా. తర్వాత మన ఈయన పేరేంటి మన రెడ్డి నాయక్ చేరిండు కదా. ఆ రోజు డిస్క్వాలిఫై చేయలే కదా. ఏ పార్టీ కింద కౌంట్ అయిన వాళ్ళు? ఈ విధంగా ఎవరన్నా ప్రవర్తించారు? అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్ మీటింగ్లు జరిగినాయి కదా గతంలో. మొదలు తర్వాతనే మెర్జనర్ విడతల వారు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్ లో తీసుకున్నప్పుడు ఒక్కటే శ్రీనివాస్ యాదవ్ కదా. ఆయన మీద పిటిషన్ ఇచ్చిన వాళ్ళు దయాకర్ రావు కదా. హైకోర్టు పోయినోడు ఆయనే కదా. గవర్నర్ దగ్గర పోయి ఒక అయ్యవ్వకు పుట్టేది ఉంటే, ఒక అమ్మ నాన్నకు పుడితే నేను ఆ పార్టీలో చేరన్నాడు కదా ప్రజలు అడిగితే. అటువంటి వాళ్ళు మెర్జన్ చేసిండు కదా. ఇవన్నీ ఇంతమందిని నువ్వు చేర్చుకొని ఇంతమందికి ఏదైతుందో ఎప్పుడు కానీ 14 నుంచి మొన్నటి ఎన్నికల వరకు 2023 వరకు ఎవరు ఇటువంటి ప్రవర్తన అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే జిల్లా మీటింగ్లో కానీ ఎక్కడన్నా కానీ ఇటువంటి భాష ఎవరన్నా యూజ్ చేసిందా? అంటే ఒక పాపులారిటీ రావాలి. రేపు ఈ ప్రభుత్వం పోయాం కదా, ఈ ప్రభుత్వం వస్తారే ఈయన కొట్లాడేటోడు బాగా కొట్లాడిండు మన పక్షాన, మన కుటుంబ సభ్యుల పక్షాన లేకపోతే పార్టీ పక్షాన అని ఈ పాపులారిటీ వస్తే ఇప్పుడు కదా కొంత ఎట్లుంటుంది అంటే కొందరికి రాజకీయ నాయకులకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు. అసలు ఆ జిల్లాలో ఆ తెగకు మంత్రి వచ్చే అవకాశం ఉందండి పాపులేషన్? అయితే యాదవ్ అయితే కాపు. ఆ జిల్లాలో అంత పెద్ద పాపులేషన్ కాదు అది. తో అటువంటిది ఎందుకు ఇచ్చిండు? చంద్రబాబు గారి మీద దాడి పోవడానికి. తో కొంతమంది ఏం చేస్తుండంటే అట్లనే రేణుకా చౌదరి గారు అన్నారు భాస్కర్రావు మీద అటాక్ చేసినందుకు కౌన్సిల్ ఇచ్చిండు, తర్వాత రాజ్యసభ ఇచ్చిండు రామారావు గారు. ఇట్లా రాజకీయ నాయకులు ఏదైతుందో అంటే ఇటువంటి వాళ్ళని ఏదైతుందో పదవులు పొందుతూ ఉన్నారు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో. తో దీంతో ఏదైతుందో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే నేను మంత్రినేత, ఇప్పుడు ఇక ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఇక నా అంతా కొట్లాటోడు ఎవరు లేడు. రేపు ఏదైతుందో రేపు అక్కడ దామోదర్ రెడ్డి అయ్యిండు, నారాయణ రెడ్డి అదే నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారు మంత్రి అయ్యాడు, రామారావు గారి క్యాబినెట్లో అయ్యాడు, చంద్రబాబు గారి క్యాబినెట్లో అయ్యాడు. అట్లే నారాయణ రెడ్డి గారని పివి క్యాబినెట్లో అయ్యాడు, బ్రహ్మాన్ రెడ్డి గారి క్యాబినెట్లో అయ్యాడు. కమలాపూర్ నుంచి ఎలక్ట్, అదే కమలాపూర్ హుజురాబాదు అదే సేమ్ కాన్స్టిట్యూన్సీ అదే టెరిటరీ. తో నేను ఒక మంత్రి కావాలనేది. కరీంనగర్లో జీవన్ రెడ్డి అయ్యాడు, మర్చిపోయిన హుజురాబాద్ నుంచి పెద్దిరెడ్డి అయ్యాడు. మళ్ళీ అంటే మిక్స్డ్ అనుకోండి కాన్స్టిట్యూన్సీ. ఆ నియోజకవర్గం ముగ్గురు అయ్యింది. రేపు కాబోయే మంత్రి అనే పద్ధతిలో ఉన్నాడు. ఆ పిల్లోడు కొంచెం ఓవర్ అంబిషియస్, చాలా టూ మచ్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఏదైతుందో బాడీ లాంగ్వేజ్ ఆ రోజు జరిగేది ఏదైతుందో నువ్వు పార్టీ నువ్వా మాట్లాడేది? పార్టీ డిసైడ్ చేసేది నువ్వా? అరే ఆల్రెడీ కోర్టులో ఉంది, మీరు కోర్టులో కొట్లాడుతున్నారు. నువ్వు ఏ పార్టీ చెప్పరా? నీకెందుకు చెప్తారు? ఇక్కడ పార్టీ అవసరం లేదు కదా. అక్కడ పార్టీ రిప్రజెంట్ ఒక శాసనసభ్యునిగా అతనికి మాట్లాడే అవకాశం కల్పించింది అక్కడ. అటువంటిది నువ్వు ఎవరు ఏ పార్టీ అని చెప్పడానికి? ప్రతి పార్టీ వాడు నేను ఈ పార్టీ అని అనౌన్స్ చేసుకోనా? ఏది ఏమైనా పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన చాలా చాలా అదిగా ఉంది. అది ఈజ్ ఎడ్యుకేటెడ్, ఇతర దేశాల్లో పోయి క్రికెట్ ఆడి రంజీలో మంచి ప్లేయరు. బట్ ఇక నుంచి ఆ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు అసహించుకుంటారు. ఈ రోజు ఏం చేసిండ్రు? వంశీని, కొడాలి నాన్ని,
రమేష్ను తుక్కోడిచ్చిండు అంటే ఇది ప్రజలు కూడా హర్షించారు. నీ నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కడు ఏదైతుందో ఆత్మాభిమానుడు ఇది ఈ యొక్క పద్ధతిని హర్షించారు, హేట్ చేస్తారు. కనుక ఇప్పటి నుంచి ఆయన ఏదైతుందో పాడి కౌశిక్ రెడ్డి గారు చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా అదే నియోజకవర్గంలో అతనికి బుద్ధి చెప్తారు. ఓకే, ఎందుకంటే ఆయన మరీ ఎక్స్ట్రీమ్ అది పార్టీకి నష్టము, అతనికి నష్టము. అదొక ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ ఏ గుండా. అదేదైతుందో కుస్తీ కొట్లాట కాదు నువ్వు ఏ పార్టీ అని చెప్పడానికి. ఏదైనా డిబేట్ పెట్టి నువ్వు ఏ పార్టీ అని మీ ఇద్దరికి డిబేట్ పెట్టి ఏ పార్టీ అని చర్చించుకోమన్నారా? అయితే ఎమ్మెల్యేగా సంజయ్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు, నువ్వు ఏ పార్టీ చెప్పరా అనేది కొట్టడానికి పోవడం. నువ్వు రిజైన్ చేసి ఉప ఎన్నిక సిద్ధం, నేను కూడా రెడీ అవుతా. ఎందుకంటే ఎవరు చేసిండ్రు ఉప ఎన్నిక? సబితమ్మ చేసిందా మంత్రి? శ్రీనివాస్ యాదవ్ చేసిండా? రాజీనామా పంపిన ఉట్టిగానే టీవీలో చెప్పిండు కదా. ఎవరు చేయలేదు. ఏది జరిగినా ఎక్కువ ప్రోత్సహించింది, అనైతికంగా చేసింది స్పీకర్ వ్యవస్థను. అటు కౌన్సిల్ చైర్మన్ కానీ ఇక్కడ స్పీకర్ కానీ ప్రశ్న పట్టించింది. ఓకే, బట్ ఇది అనైతికము. గెలిచేటప్పుడు మాత్రం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డను ఏది ఏమైనా, బట్ ఇది పద్ధతి కాదు. కొంత ఏదైతుందో దీనికి వీళ్ళు ప్రవర్తించిన దానికి మద్దతు పలకడం కూడా కేసీఆర్ గారు కూడా నోరుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అప్పీల్ చేయాలా, వాళ్ళను మందలించాలా, ఒక పబ్లిక్ అప్పీల్ చేయాలి. ఇక నుంచి నా శాసనసభ్యులు కానీ ఇటువంటి ప్రవర్తన చేస్తే నేను పార్టీలో ఐ విల్ రిమూవ్ అంటే ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ అని చెప్పాలి. ఓకే, కానీ మరి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఎవరైనా పెద్దగా దీని మీద స్పందించాల అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయనదే కరెక్టు, వేరే వాళ్ళు తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అదే అండి పరిస్థితి. గోను ప్రకాష్ రావు గారు ఇప్పటివరకు అనేక అంశాల మీద చర్చించారు. మరొక అప్డేట్స్తో మళ్ళీ గోను ప్రకాష్ రావు గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కంటిల్ కీప్ వాచింగ్ టీవీ ఛానల్.